ఈ నెల 26న శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శివరాత్రిలోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణ పక్షం యొక్క చతుర్దశి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. మరి ఈ మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడి పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుణ్ణి 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరి ఒకటి లేదు. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచటమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శివుణ్ణి మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి. శివ ధ్యానం చేసే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. అలా ఖాళీగా ఉంచడాన్ని ఉపవాసం అంటారు. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకుని ఉపవాసం చేయవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది శివరాత్రి ఉపవాస పద్ధతి. ఈరోజు ఏమీ చెయ్యకపోయినా ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు, దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది.
మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది, చెడు ఆలోచనలు పోతాయి, దేనినైనా సరే సాధించే మనోధైర్యం వస్తుంది, అన్ని దోషాలు పోతాయి, మీ శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి. ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేసి స్నానం చేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడితే అత్యంత దివ్యశక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. ఈరోజు ఇలా చేస్తే మహాశివుడి అనుగ్రహం కలిగి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి మహాశివరాత్రి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడు ఆకును లేదా 5 తులసి ఆకులను వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి, మీ దేహం పరిశుద్ధమవుతుంది, మీ శరీరంలోని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని పొందుతారు. ఈ నీరు మీ శిరస్సు మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞాననాడులు ఉత్తేజమవుతాయి. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో స్నానం చెయ్యాలి. శివరాత్రి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇలా స్నానం చేస్తే ఆ శివ అనుగ్రహం తప్పక కలుగుతుంది. మీరు దేనినైనా సాధించే శక్తిని పొందుతారు. దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి. నరదృష్టి, నరపీడ, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ ఒంటి నుండి పారిపోతాయి. శివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేస్తే మీకు నరపీడ, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం చేసే ముందు శివశివ అనుకుంటే ఆ శివనామాన్ని స్మరిస్తే మీ తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీరు నెత్తిపై చల్లటి నీళ్లు పోసుకునేటప్పుడు ఆ గంగాదేవితో పాటు ఆ శివనామ స్మరణ కూడా చేసినట్లయితే ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. కనుక మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించండి. శివ పంచాక్షరి నామాన్ని జపించండి. స్త్రీలు స్నానం చేసే ముందు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని మంగళసూత్రానికి రాసుకొని స్నానం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ తర్వాత స్నానం చేయండి, సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా శివరాత్రికి ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వీడియోలోకి వస్తే ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకు వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం
విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతంను త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. అయితే కొందరు ఇళ్ల దగ్గరకు అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి.
అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది. ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారైతే ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోవు వస్తుంది. గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరకు వెళ్ళి మాత్రమే నిలబడతాయి. ఇలా గోవు తరచుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడితే సకల దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. ఎవరి ఇంటికి ప్రతిరోజు గోవు వస్తుందో ఆ ఇంట్లోని వారికి ఇకపై అంతా మంచే జరుగుతుందని అర్థం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది, ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఎవరి ఇంటి ముందుకు తరచుగా గోవు వస్తుందో ఆ ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయి. ఇవే గోవు మనకు ఇచ్చే సంకేతాలు. ఇలా మీ ఇంటికి ప్రతిరోజు గోవు వస్తే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అంటే ఇంట్లో ఉండే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు. ఇలా గోవుకు ఆహారం పెట్టడం వలన మీకు మరిన్ని శుభాలు జరుగుతాయి. గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లి తర్వాత మరొక తల్లిగా భావించి గోమాత అని పిలుస్తూ ఉంటాం. మానవులందరి పట్ల సమాన మమతానురాగాలు కురిపించేది ఆవు. గోమాత శరీరంలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఒక్క ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం దక్కుతుంది. గోవు చేతిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ను వదిలే శక్తి గోమాతకు మాత్రమే ఉంది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని. ఇళ్లను వాకిళ్లను పేడతో అలికితే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. 1 తులం నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా గోవు గరళాన్ని అంటే విషాన్ని మింగినా సరే అమృత ధారలనే కురిపిస్తూ ఉంటుంది. అటువంటి గోవును మన పెద్దలు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునేవారు. ఇంట్లో పెంచిన గోవు తన నాలుకతో యజమాని చేతిని తాకితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఆవు దగ్గరకు వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసిగడుతుంది. ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరచేతిని నాకుతుంది. ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు. అలా అరచెయ్యి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. యజమానికి రుగ్మత ఉంది గనుక దానికి తగిన విధంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది. యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగటం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి, అంటే రోగాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇంటికి ఒక గోవును పెంచేవారు పూర్వకాలంలో. ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు. పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు. నిజానికి ఆవులు కుడితి త్రాగవు, కానీ ఈ కాలంలో ఆకలి తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి. నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు. ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా అడవుల దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఆ ఆవు మంచి మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను గుర్తించి దానికి తగిన విధంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఆ ఔషధాన్ని మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి. మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉండే కష్టాలు బాధలు పోతాయి.
శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరియు మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే, ముందు ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు, ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, లేదా గుడిలో ఉంటే గుడిలో, ఇలా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే, పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రచం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరులు చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు, దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.